నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి ఫస్ట్ 3 అటెంప్ట్స్‌లో ఐ కమిటెడ్ సమ్ మిస్టేక్స్. లాస్ట్ 3 అటెంప్ట్స్‌లో నా సైడ్ నుంచి పెద్దగా మిస్టేక్స్ ఏమి లేవు. బట్ ఎవ్రీథింగ్ హాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్ అని అంటారు. టు గెట్ దట్ అండర్ 70 ర్యాంక్ ఇన్ యూపీఎస్సీ. సో, ఫస్ట్ 3 అటెంప్ట్స్‌లో నేను కొన్ని ఇంపార్టెంట్ మిస్టేక్స్ కమిట్ చేశాను. దాంట్లో ఫస్ట్ మిస్టేక్ ఏంటిది అనంటే ఆహ్, గోయింగ్ బై ఓన్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కంప్లీట్‌గా. అంటే ఎక్కువ మంది టాపర్ స్పీడ్స్ ఏం చూసేది కాదు. సిలబస్ ఒకటి ముందు పెట్టుకున్నాను. పీవైక్యూస్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఐ వాస్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ యూపీఎస్సీ ఆన్ మై ఓన్. సో, ఆ ప్రాసెస్‌లో ఏమవుద్ది అనంటే, గివెన్ ది వాస్ట్‌నెస్ ఆఫ్ ది సిలబస్ అండ్ ద డెప్త్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, మీకు బై డిఫాల్ట్‌గానే కొంచెం ఎక్కువ టైం పడతా వస్తది దాంట్లో. అంటే ఇట్స్ నాట్ ఈజీ టు కవర్ అప్ సచ్ ఎ హ్యూజ్ సిలబస్ ఇన్ సచ్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. ఎస్పెషల్లీ వెన్ ద రిసోర్సెస్ ఆర్ వెరీ స్కాటర్డ్. అవన్నీ గ్యాదర్ చేసుకొని ప్రిపేరింగ్ యువర్ ఓన్ నోట్స్ అండ్ రివైజింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ ఫర్ ది ఎగ్జామినేషన్ అనేది నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో, నా దాంట్లో ఫస్ట్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ అటెంప్ట్‌కి ద మిస్టేక్ విచ్ ఐ కమిటెడ్ వాస్ ప్రిలిమ్స్ కాలేదు అని చెప్పి ఇయర్ లాంగ్ ప్రిలిమ్స్ పైన కూర్చోవడం. ఎందుకంటే ప్రిలిమ్స్ ఈజ్ వన్ వెరీ వెరీ డిసైడింగ్ ఫ్యాక్టర్. అది ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ కూడా వస్తది. అంటే అరే! ప్రిలిమ్సే అవ్వట్లేదు. ముందేం చేస్తాం అని ఒక ఫియర్ వస్తది. బట్ ది కీ టు సక్సెస్ ఇన్ యూపీఎస్సీ ఈస్ దట్ మిస్టేక్స్ ఆఫ్ ప్రిలిమ్స్ అర్థం చేసుకోవాలి. బట్ అది ఎప్పుడైతే ప్రిపేర్ అవ్వాలో దానికి అప్పుడే ప్రిపరేషన్ టైం పెట్టాలి. ఇప్పుడు ప్రిలిమ్స్ పోయిందని చెప్పి ఇప్పటి నుంచి నెక్స్ట్ ప్రిలిమ్స్ దాకా మొత్తం ప్రిలిమ్సే చదువుకుంటా కూర్చుంటామంటే ప్రిలిమ్స్ క్లియర్ అయిద్ది అప్పుడు. కానీ మళ్ళీ మెయిన్స్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ర్యాంక్ రావాలి అంటే మెయిన్స్ స్కోర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ఈస్ జస్ట్ అన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటిది అనంటే నోట్ మేకింగ్. స్టార్టింగ్‌లో ఇనీషియల్లీ ఐ డిడ్ నాట్ హావ్ మై ఓన్ నోట్స్ టు గో విత్ ది స్టడీస్. సో, ఆ నోట్ మేకింగ్‌కి ఐ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. మెంటర్ ఎవరు లేకుండా ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్ యాస్ ఐ సెడ్ బిఫోర్. సో, దానివల్ల కొంచెం టైం తీసుకుంది. థర్డ్ మిస్టేక్ విచ్ ఐ కమిటెడ్ వాస్ నాట్ రైటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టెస్ట్స్ ఫర్ ది ఎగ్జామ్. ఆన్సర్ రైటింగ్ అన్నది ఎగ్జామ్‌కి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మీకు మైండ్‌లో ఎంత గుర్తుంది కంటెంట్ అన్నది ఒక్కటే కాదు. అది పేపర్ పైన 150 వర్డ్స్ ఆర్ 200 వర్డ్స్‌లో మీరు ఎంత పెట్టగలుగుతున్నారు? ఎంత టైమ్‌లో పెట్టగలుగుతున్నారు? ఎలా పెట్టగలుగుతున్నారు? ఇవన్నీ మ్యాటర్ అవుతాయి స్కోర్ రావడానికి. సో, అవన్నీ మీకు తెలియాలి. మీరు ట్యూన్ అయ్యి ర్యాంక్ కొట్టే లెవెల్‌లో ఉండాలి అనంటే ఆన్సర్ రైటింగ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ కెనాట్ ఇగ్నోర్. ఈ 3 మిస్టేక్స్ నేను కమిట్ చేశాను.